నమస్తే. వెల్కమ్ టు మనం టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ఫ్లవర్ థెరపిస్ట్ అజయ్ గారు. హలో సార్, నమస్తే. నమస్తే అండి. సార్, నర్వ్స్ వీక్నెస్ గురించి తెలుసుకుందాం. జనరల్ గా ఈ వింటర్ లో ఇది ఎక్కువగా చూస్తూ ఉంటాం, నరాల బలహీనత అనేది. సో ఈ సీజన్ లో చూడడానికి రీజన్ ఏంటి అంటారు? అలాగే ఫ్లవర్ థెరపీ ద్వారా ఎలా తగ్గించుకోవాలి? వింటర్లో ఎక్కువ అని చెప్పడం కన్నా కొన్ని సిమ్టమ్స్ వింటర్ టైంలో ఎక్స్పోజ్ అవుతుంది. అవును. యూజువల్గా నరాల వీక్నెస్ అసోసియేషన్ ఏంటి, యూరిన్ హోల్డింగ్ కెపాసిటీ. వింటర్లో ఊరికే యూరినేషన్ అర్జ్ వస్తూ ఉంటుంది. అవును. అమ్మ హోల్డ్ చేసుకోలేకపోతున్నామేమో, ఊరికే వస్తుంది. అంటే అది ప్రోస్ట్రేట్తో ఎవరైతే లింకప్ చేసుకున్నారో వాళ్ళకి. అలాగే కొంతమంది ఏంటి, ఈ కాళ్ళల్లో తిమ్మిర్లు, మంటలు, ఈ సయాటికా ఇలా లాగడం, ఇదంతా కూడా నరాల వీక్నెస్ బలహీనత తోటి అసోసియేట్ చేసుకుంటాం. ఇవన్నీ కూడా వింటర్లో మనకి ఎక్కువ అవుతుంటాయి. కాకపోతే నరాల బలం పెంచుకోవడానికి, శరీర పటుత్వం పెంచుకోవడానికి కూడా వింటర్ చాలా మంచి టైం. ఎందుకంటే టెక్నికల్గా మన బాడీ మెటబాలిజం కూడా ఈ యాన్యువల్ సైకిల్ ఫాలో అవుతుంటుంది. సమ్మర్లోనే ఏంటి, లైట్ ఫుడ్ తీసుకొని బాడీ అంతా డీటాక్స్ అవ్వడానికి రెడీ అవుతుంటుంది. అలాంటప్పుడు ఏదో ఎక్సర్సైజ్ చేసి అంత బలం పెంచుకుందాం అంటే అప్పుడు అవ్వదు. అప్పుడు ఏంటంటే మజిల్ టోన్ చేసుకోవడానికి, స్టెబిలిటీ, స్ట్రెంగ్త్, అలాగా అంటే టోనింగ్ స్ట్రెంగ్త్ అనమాట, కోర్ స్ట్రెంగ్త్ పెంచుకోవడానికి పనిచేస్తుంది. వింటర్లోనే బాడీ అబ్జర్వ్ చేసుకోవడానికి రెడీగా ఉంటుంది. ఇప్పుడు మీరు ఈ పోలార్ బేర్స్ లేకపోతే ఇవి చూసారనుకోండి, అంటే హైబర్నేట్ అయ్యే మ్యామల్స్ ఏవైనా, ఆ వింటర్ రాకముందే ఎక్కువ తింటే ఎక్కువ అబ్జర్వ్ చేసుకోగలుగుతుంది. మామూలు సమ్మర్లో అంత తిన్నా కూడా అవి అబ్జర్వ్ చేసుకోలేదు, బర్న్ అయిపోతుంది మెటబాలిజం. సో మనకి నరాలకి బలం రావాలి అంటే కాన్సెప్ట్ ఎలాగ ఉండాలి అంటే డైజెషన్ చూసుకోవాలి. మనం తిన్న ఆహారం డైరెక్ట్గా నరాలకి వెళ్ళదు కదా. అవును. ఫస్ట్ రసం కింద మారుతుంది, అక్కడి నుంచి రక్తం కింద మారుతుంది, ఆ రక్తం నుంచి మజిల్ ఫార్మ్ అవుతుంది, మజిల్ నుంచి బోన్ ఫార్మ్ అవుతుంది, తర్వాత బోన్ మ్యారో అండ్ నర్వస్ సిస్టమ్ ఫార్మ్ అవుతాయి. సో ఈ 4 స్టేజెస్ దాటి 5th స్టేజ్కి వెళ్ళినప్పుడు నరాలకు బలం వస్తుంది అనమాట. ఎవరికైనా జనరల్గా నరాలు వీక్ అయినాయి అంటే, ఇప్పుడు ఏదో పారాలసిస్ రావడము, బ్లడ్ సర్క్యులేషన్ లేకుండా ఉండడం వేరు. జనరల్గా వీక్నెస్ వచ్చి అలాగా వీక్ అయిపోతూ ఉంటారు, షివరింగ్ వచ్చేస్తుంటుంది, దేనికి బలం రాదు. అలాంటి వాళ్ళకి ఏంటంటే ఈ 4 స్టేజెస్లోని వీళ్ళు ఎనర్జీ కోల్పోతా లాస్ట్కి ఇక్కడ నరాల బలం కూడా పోయిందన్నమాట. సో దానికి మనం తినే ఆహారం ఫస్ట్ అరుగుదల పెంచుకోవాలి. వింటర్ మంచి టైం కాబట్టి మనకి బలాన్ని పెంచుకునే ఫుడ్ తీసుకోవాలి. రెండోది, నరాలకి ఏవైతే బలం ఇస్తుందో అలాంటి ఆహారం ఎక్కువ తీసుకోవాలి. మెయిన్గా నర్వస్ సిస్టమ్ అంతా కూడా 90% ఫ్యాటీ టిష్యూ, అంత స్ట్రాంగ్గా గట్టిగా ఉంటుంది, కానీ ఇట్స్ మేడ్ ఆఫ్ ఫాస్ఫోలిపిడ్స్. సో దానికి సబ్స్టిట్యూట్ అయ్యేటట్టు మంచి ఫ్యాట్స్ తీసుకోవాలి. అంటే ఎస్పెషల్లీ నెయ్యి, నువ్వుల నూనె, ఎందుకంటే కొంచెం వెయిట్ చేస్తారు. అది కాకుండా వింటర్లో కొంచెం చలికి షివరింగ్ అది వస్తుంటుంది కాబట్టి జనాలంతా అమ్మ వీక్ అయిపోయామని ఫీలింగ్లో ఉంటారు. సో అందుకని ఏంటంటే వింటర్లో కంపల్సరీగా మంచి ఆహారం తీసుకొని, ఈ యోగాలోని కొన్ని ఎక్సర్సైజెస్ ఉంటాయి. అంటే నాట్ ఓన్లీ మజిల్ స్ట్రెంగ్త్ ఒక్కటే పెంచడం కాకుండా పటుత్వాన్ని పెంచడానికి, ఎస్పెషల్లీ సూర్య నమస్కారాలు చేశారనుకోండి, చాలామంది ఏంటంటే ఫాస్ట్గా చేస్తుంటారు, 1 minute ఒక సెట్ అయిపోతుంటుంది. అలా కాకుండా ఒక సెట్ చేయడానికి ఒక 5 minutes to 8 minutes తీసుకున్నారనుకోండి, స్లోగా ఆ బ్రీతింగ్ హోల్డ్ చేసి ఆ పొజిషన్ హోల్డ్ చేయగలిగినప్పుడు వస్తుంటుంది. ఇలాగ చాలాసార్లు లిఫ్ట్ చేయడం ఈజీనే, బట్ ఇలా పట్టి ఉంచడం మనకి చిన్నప్పుడు డ్రిల్లో చేయించేవాళ్ళు. అలాగే గోడ కుర్చీ చేయడం, ఇలాంటి ఎక్సర్సైజెస్ ఏవైతే ఉంటాయో అవి మన నర్వస్ సిస్టమ్ స్ట్రెంగ్త్ని డెవలప్ చేస్తాయి. అదే కాకుండా చాలామంది ఇవాళ రేపు ఏంటంటే మంచిగా ఈ చికెన్ తినండి, ఎగ్ తినండి, మిల్క్ తాగండి అని చెప్తున్నారు. మిల్క్ ఎక్కువ, ఎందుకంటే వెజిటేరియన్స్ కూడా అది ఉంటారు. కానీ ఈ 3 కూడా మనకి నర్వస్ సిస్టమ్ని యాజ్ వెల్ యాజ్ మన బోన్ డెన్సిటీని రెండింటిని తగ్గిస్తాయి. ఎక్కువ పెరుగు, మజ్జిగ తీసుకోవాలి. అలాగే ఏదన్నా స్ట్రెంథనింగ్ మీట్ తినే వాళ్ళైతే కొంచెం గట్టిగా ఉండేది సైన్యూస్ మీట్, అంటే ఈ పాయా సూప్ కానీ ఇలాంటివి తీసుకోవాలన్నమాట. దీంతో కొంచెం నరాలకి బలం వస్తూ ఉంటుంది.
అది కాకుండా వింటర్ కాబట్టి మనకు కావాలంటే కొంచెం అశ్వగంధ కానీ, ఎందుకంటే ఎక్సర్సైజ్ చేసేటప్పుడు ఎక్స్ట్రా స్ట్రెంగ్త్ రావడానికి బట్ ఎక్సర్సైజ్ చేయకుండా జస్ట్ సెడేటరీ లైఫ్ స్టైల్ ఉన్న వాళ్ళు తీసుకుంటే పెద్ద ఉపయోగం ఉండదు దాంతో. అది కాకుండా కొంచెం సైడ్ ఎఫెక్ట్స్ వస్తూ ఉంటాయి. ఎందుకంటే మనం ఏదైనా ప్రోటీన్ కానీ ఏదైనా స్టెరాయిడ్ టైప్ తీసుకున్నప్పుడు దాన్ని బర్న్ చేసుకునేంత శక్తి ఉండాలి. మేము ఎస్పెషల్లీ నర్వస్ సిస్టమ్కి ఏంటంటే ఫస్ట్ ప్రాణశక్తి పెంపొందించడానికి మెడిసిన్ ఇస్తాం. ఎందుకంటే ఆ ప్రాణం ఉంటేనే కదా ఏదైనా చెయ్యాలంటే. మెడిసిన్ ఉంటుందా సార్ దీనికి జనరల్ గా? ఉంటాయండి అన్నిటికీ. ఏదైనా మెటబాలిక్ ఇంబ్యాలెన్స్ ఉన్నప్పుడు. ఇది జెనెటిక్ పరంగా కూడా ఉంటుందా, హిస్టరీ వైజ్ అట్లేదని? కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయండి. ఇప్పుడు పార్కిన్సన్స్ ఉంది, షివరింగ్ వస్తుంది, అలాగే డిమెన్షియా ఉంది. ఇవి జెనెటిక్ గా వచ్చే ఛాన్సెస్ ఎక్కువ. బట్ జెనెటిక్ మా గ్రాండ్ పేరెంట్స్ ఉంది నాకు కంపల్సరీ వస్తుంది అనుకోవడానికి లేదు. మన లైఫ్ స్టైల్ వల్ల మన స్ట్రెంథనింగ్ తోటి మనం దాన్ని మేనేజ్ చేసుకొని రావచ్చు. అలాగే ఇప్పుడు పార్కిన్సన్స్ ఇలాంటి వీక్నెసెస్ ఉన్నాయనుకోండి, మన ఆజ్ఞా చక్రానికి సంబంధించిన మందు ఇస్తాం. అంటే బేసికల్గా ఏంటంటే జస్ట్ ఓన్లీ నర్వస్ సిస్టమ్ స్ట్రెంథనింగ్కి. బట్ ఇంకా వేరే ఉంటాయి, జనరల్ వీక్నెస్ కానీ, స్టెరిలిటీ కానీ, స్పర్మ్ కౌంట్ పడిపోవడం, ఈ డిస్ఫంక్షన్స్ ఉంటాయి. వీటన్నిటికీ ఏంటంటే ఆ ప్రాణశక్తి లేనప్పుడు ఇలాంటి వీక్నెసెస్ వస్తాయి. ఎందుకంటే అక్కడ లోపల నుంచి ఆ బలం ఉన్నా సరే అటు ఫ్లో అవ్వదు అనమాట. దానికి ఏంటంటే లైఫ్ ఫోర్స్ పెరగాలి. సో ప్రాణశక్తికి ఒక కాన్సెప్ట్ ఉంటుంది. అమ్మవారు ఎలా ఉంటారు, ఏ పుష్ప బాణాలు పట్టుకుంటారు, వీటన్నిటిని బేస్ చేసుకొని లైఫ్ ఫోర్స్ పెంచడానికి మనం మెడిసిన్ ఇస్తాం. ఇప్పుడు చిన్నపిల్లలు ఉన్నప్పుడు చూడండి, చిన్నపిల్లలు జనరల్ గా చూస్తారా ఇది? అంటే మీ దగ్గర చాలా తక్కువ. అంటే ఇప్పుడు ఆటిజం కొన్ని ఉంటాయి కేసెస్, సిజేరియన్ అయిన వాళ్ళు, యాక్చువల్ ఫిజికల్ డిస్ఫంక్షన్ ఉంటుంది కానీ వీక్నెస్ వాళ్ళకి నరాల స్టేజ్ దాకా వెళ్ళదు పిల్లల్లో. ఎందుకంటే వాళ్ళు తిన్నా తినకపోయినా అదే అక్కడే లైఫ్ ఫోర్స్ వస్తుంది అనమాట. వాళ్ళకి ఆట మీదే ఉంటుంది మైండ్. ఎప్పుడు పరిగెత్తాలి, అది చేయాలి, ఇది చేయాలి, అన్నం తినాలని ఉండదు. సో తినకపోయినా కానీ అక్కడ కాపాడుతుంది. ఎందుకంటే లైఫ్ ఫోర్స్ అక్కడ ఎనర్జీని మొత్తం కన్వర్ట్ చేస్తుంటుంది అనమాట. ఫ్లవర్ థెరపీలో ఇలా ఉంటుంది మాకు ప్రాసెస్. వాళ్ళకి ప్రాణశక్తిని పెంపొందించి ఫిజికల్గా వాళ్ళ నర్వస్ సిస్టమ్ డెవలప్ అయ్యి స్టెబిలైజ్ అవ్వడానికి మెడిసిన్ ఇస్తాం. Yes, right, sir. Thank you. అవసరం.